ఈ పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు నా బంగారు. ఎక్కడ నువ్వు? మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? మాస్టారా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టారు కోడితే బెజవాడైతే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలేం చేస్తున్నావు? ఇట్రా. వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పన్నుల్లో ఉంటారా? అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాళ్ళలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప గుర్రం నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా దగ్గర కొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయి తరుకుంటూ రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళి తిరిగి పడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద.